లోకాభిరాముడు, జానకిరాముడు, దశరథరాముడు, భద్రాద్రి రాముడు అయిన మన రామచంద్రస్వామి 500 సంవత్సరాల తర్వాత ఈ పుణ్యభూమిలో మన అందరి మధ్యలో అయోధ్య రాముడిగా నడయాడబోతున్న ఈ శుభ సందర్భంలో మనకి శ్రీమద్భాగవతం తెలుగులో పోతన గారు మొత్తం రామచరితం అంతా కూడా ఒకే పద్యంలో వచ్చేటట్టుగా ఒక అద్భుతమైన పద్యాన్ని మనకి నారాయణ కవచంలో ఇచ్చారు. దాన్ని మనం అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తాటకి మర్దించి తపసిజన్నముగాచి హరివిల్లు విరచి ధైర్యమున మెరసి ప్రబలులైనట్టి విరాధ కబంధోగ్రజ ఖరదూషణాది రాక్షసలదునిమి వానర విభునేలి వాలికూలగజేసి జలరాశి గర్వంబు జక్కజేసి సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల గడిమిదృంచి అల విభీషణు లంకకు నదిపు చేసి భూమి సుతకూడి సాకేతపురమునందు రాజ్య సుఖములను గైకొన్న రామ విభుడు వరుసమము బ్రోచుచుండ